ఏమన్నారు? వినిపించలేదు. నాకు మాత్రమే వినిపించింది. అందరికి వినిపించాలంటే మీరు మైక్లో చెప్పాలి గట్టిగా. వెల్, మరి ఈ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ మరొక అద్భుతమైన పర్ఫార్మర్ రాబోతున్నారు. మరి అమ్మాయి గురించి చెప్పాలి అంటే ఆటాలో స్టార్ డాన్స్ కాంటెస్ట్ విన్నర్, అలాగే జీటీవీ డాన్స్ ఇండియా డాన్స్ విన్నర్ కూడా. ఈ అమ్మాయి మీ అందరికీ పరిచితులే. మరి ఫ్యూజన్ డాన్స్ చేయడానికి ఇప్పుడు మన ముందుకు రాబోతోంది అవంతిక వందనపు. లెట్స్ వెల్కమ్ హర్. sa 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 ri ri sa 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 ri ri sa 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 ni sa ri sa ni sa ri sa ni sa ri sa ni ri sa da 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 ri 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 ni ri ni ri ga ri ni ga ri ni ni da ni da ma ga ri ri na mada mada ni sa ni ga ri ri sa da ni sa ri sa 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 ni 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 sa ri sa ni sa ri sa ri ri sa ni da 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 ni ni da 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 ri ri da 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 ga ga ri ni ga ri ga ri ni ni da da ga ri 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 sa ri 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 da ri ri sa 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 ni sa ri sa ni sa ri sa ni sa ri sa ni ni sa ni ni sa ni ni sa da ma da ni 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 da da ni ni da da ri ri sa da ni sa ni sa ni sa ni da ni da da ni da ma da ni sa
వావ్, పెద్దవాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా ఇంత చిన్న వయసులో అవంతిక చేసిన పర్ఫార్మెన్స్కి ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువేనండి. మరి తను ఫ్యూచర్ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొకసారి గట్టిగా చప్పట్లతో ప్రోత్సహిద్దాము మన చిన్నారి అవంతికకి. ఆల్రైట్, ఇందాకే మీకు చెప్పాను మన మిర్చి లాంటి అమ్మాయి వచ్చేసింది. రిచా గారితో ఒక్క స్టెప్ వేసే అవకాశం ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఎవరు వారు? రానా? అక్కడికి రానా లేకపోతే ఇక్కడ? ఎక్కడి నుంచి అరుపులు ఎక్కువ వినిపిస్తే అక్కడికే వస్తాను. వీళ్ళు టోటల్ లైట్ తీసుకున్నారు. ఒక్క నిమిషం అలా ఎగురుతున్నారే, పక్కన మీ ఆవిడ ఉన్నారు, అది చూసుకొని ఎగరండి. ఒక బంగారు బ్రేస్లెట్ అండి ఇక్కడ మా వాళ్ళ దగ్గర ఉంది. ఎవరో పోగొట్టుకున్నారు. ఎవరు దొరకకపోతే అది నేను ఇండియాకి తీసుకెళ్ళిపోతాను. సో ఎనీవన్ ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్. ఇక్కడ బ్యాక్ స్టేజ్లో మా కమిటీ మెంబర్స్ దగ్గర ఉన్నాయండి. ఒక గోల్డ్ బ్రేస్లెట్ పొద్దున్న ఎవరో పోగొట్టుకున్నారు. సో అది బ్యాక్ స్టేజ్లో మా ఆటా టీం మెంబర్స్ దగ్గర ఉంది. ఓకే, ఎక్కడున్నారు? ఇంకా ఉందా? రమ్మంటున్నారా? ఆల్ రైట్, వస్తున్నాను, ఒక్క నిమిషం వస్తున్నాను. మీరు కూర్చునే స్టైలు, మీరు బబుల్ గమ్ నవలే స్టైలు చూస్తుంటే మీరే వచ్చేటట్టున్నారు స్టేజ్ పైకి. ఆల్ రైట్ బేబీస్, ఐల్ గివ్ యూ అ ఛాన్స్ అ లిటిల్ లేటర్. బట్ మా ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి. వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే కదా మనం అక్కడ మాట్లాడతాం. సో ఆడియన్స్కి ఒక అవకాశం ఇద్దాం. ఆల్ రైట్, ఇక్కడ చాలా అరుస్తుంది. ఎవరు? 6 అడుగుల అందగాడు. ఒక్కసారి నిలబడండి. అయితే 6 అడుగులు ఆయన చైర్ మీద నిలబడితే మాత్రమే కనిపిస్తారు. అదే, దట్స్ ద స్పిరిట్, దట్స్ ది స్పిరిట్, దట్స్ ద స్పిరిట్ సార్. ఐ లవ్ యువర్ స్పిరిట్. ఓహో, లాస్ట్ టైం కూడా ఇలాగే వాళ్ళ ఆవిడ పక్కన ఉంటే బెంజ్ కార్ కావాలి నాకు ఇలియానా అని వెళ్ళి హగ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఈయనే అట. నేను గుర్తుపట్టలేదు సార్. సార్ హౌ ఆర్ యు సార్? శ్రీనివాస్ గారు, రైట్? మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? మీరు సిద్ధమేనా? గట్టిగా థ్యాంక్ యూ. Judges, just letting you know that that is contestant number 2 who has lost his number. Yeah. I go crazy looking at you, mirror, let's break it. I go crazy, तेरी खुशबू है intoxicating. శృంగార నాయిక వర్ణాల హన్సిక చుంబిస్తానంటే నొచ్చుకోగా. Wanna get me down, wanna test
So those were our elegantly dressed up juniors. Judges, aren't you having a tough time judging them? Next up is the senior Western attire. I must say, these young adults are definitely dressed to kill. I just took a look at them backstage and I gasped. Boy, oh boy, they are all breathtakingly beautiful. So hold on to your breath as I call upon stage contestant numbers 17 to 30. Raja tola, melukki bambola, apalle chalo ville janta vai lila, nai sunari jala, lavli lola kala, astila hielo jalla astamariela. Pasti toda tani, thoda unta bayindi, kunde chitapata, mantu ni ke dale chetinde. Pasti toda tani, thoda unta bayindi, kunde chitapata, mantu ni ke dale chetinde. Barbie bomma ki chellaliva. पंच सुंदरिवा ओरी मूडरे पिबंताटे आडुतु जगत मगाड़ा नच्चिन मुनगाड़ा निगाड़ा ఏదో ఉన్నదిరా చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా Showtime, now go your way. Will you wake me here and tell me what it had to say? The music is pumping up the floor all day. Come on, bounce it, bounce it, bounce it, bounce it away. Let it break it, groove it, move it, sing and sway. Come on, bounce it, bounce it, bounce it, bounce it, bounce it away. Sing and sway. Dum naka naka, dum naka naka, dum naka naka, dum naka naka. Searching on a booty, the ekkadina integral pa andagatti unchunda. ఖచ్చితంగా ఒకడైనా ఉంటాడా నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే
Ladies and gentlemen, that was a spectacular display by our young talent. Once again, put your hands together for all those contestants. చాలా చాలా బాగుంది కదండి. ఎంత చక్కగా ఈ చిన్నారులు ఇండియన్ అటైర్లో వెస్టర్న్ అటైర్లో ర్యాంప్ అప్ చేసింది మనం చూసాము. మరొక్కసారి I request all the participants to have the final ramp walk. Audience, please put your hands to give them a huge round of applause. Thank you. Put your hands together. Make some noise. Come on. Check, check. Ladies and gentlemen, presenting before you Miss America, Neena Davaluri. నీనా గారి పేరు విన్నప్పుడంతా ఐఎమ్ ష్యూర్ తెలుగువాడు ఎక్కడున్నా కానీ చాలా గర్వంగా పేరు చెప్పుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇండియన్ తెలుగు టు బికమ్ మిస్ అమెరికా. సో నీనా గారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. లెట్స్ హియర్ ఇట్ ఫర్ నీనా. ఈ రోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు. Thank you, Shilpa. Thank Can you. we have I invite our President Karnakar Malavaran to come onto the stage. We will felicitate Neena Davaluri. We are proud of her. She's representing our Telugu community. And you can see, even though she's American, Miss America, you can see her in a traditional dress. మీ చప్పట్లతోనే. థ్యాంక్ యూ.
evening, everyone. Thank you so much for having me. Or should I say, Andarki Namaskaram. Irozu ikkarunto naku chala santosham. Endukante tonight, I feel like I'm with family. And I truly, truly mean that because this year has been for all of us. And this year, my journey to Miss America has been somewhat different, I suppose. And I first want to talk about what I do as Miss America and what this organization really stands for. And there's 4 pillars of the organization. The first and most important pillar is service. And this year, I serve as a National Goodwill Ambassador for Children's Miracle Network Hospitals. I also promote women in STEM education, science, technology, engineering, and math. And I also promote my own platform, which is celebrating diversity through cultural competency. And as many of these children on the stage, or I should say young adults, all of you look so lovely and handsome. Many of us grew up with so many stereotypes and misconceptions about our culture and heritage. And so to have a platform like Miss America and really bring awareness not only to the Indian community, not only to the Telugu community, but to really all cultures. And that's the beauty of living in America, is that my story is truly not possible anywhere else. My parents immigrated here 30 years ago. My mom's side of the family is from Vijayawada and still lives there. Yeah, shout out, thank you. And it's truly been an honor because to have a daughter become Miss America, I've heard people tell me that you're more likely to see a son play at the Super Bowl than have a daughter even on the Miss America stage. So this is something that I truly could not have done without my parents. And when I started competing in this organization, I actually started competing for scholarship money, which is the second pillar of the organization. And I started competing because, as we all know, college is astronomically expensive. And as I know that many of you are future college grads, if you're not already there. But my parents were generous enough to offer to pay for my education. But I really took it upon myself to help them out because that, again, is the beauty of living in this country, is that we have those resources to be able to find a way to pay for our education. And so when I competed in the organization, I've won a little over $92,000 in scholarship money to put towards my education. Because of that, I graduated debt-free from the University of Michigan with a degree in brain behavior and cognitive science. And I now have, thank you, and I now have $62,000 of that left to put towards my graduate degree, and I'll be attending, going to get my MBA after this year. But I just want to touch a little bit about my journey once again. I promise I won't make you guys stand out here all night. But when I started competing, I competed for the title of Miss New York twice. And the first year, I was second runner-up to Miss New York, and the young woman who won Miss New York last year went on to win the title of Miss America, representing the state of New York. And when that happened, I remember being hysterical for so many reasons, because I felt it was something that I had missed so closely, and I felt that it could have been mine. And so I remember calling my mom that evening, hysterical, of course, and I said to her, "Mom, I will never win Miss America now. What are the chances that Miss New York will win 2 years in a row?" And she said to me, like many moms do, "Well, Nina, why don't you first focus on winning Miss New York, and then we can talk about Miss America." So I remember sitting down with my sister, and her name's Mina. She's a 4th-year medical student and is still the golden child in my family. I remember sitting down with her, and she said, "Nina, why are you investing so much time in this organization? What does this mean to you?" And I said to her, "Mina, 3 to 5 years from now, I sincerely believe that Miss America will be someone who's ethnic. And that's not to pull the race card. That's not to say, pick me, I'm brown. It just felt so timely for this organization to reach out to a new demographic of young women of what is representative of America today." Because I grew up really feeling like I could never be in this role because I didn't look a certain way or because I didn't fit a certain stereotype. And to finally encourage that young girl who I knew was watching Miss America the night I won, and for her to finally be able to say, "Wow, this year Miss America looks like me, and I don't have to have a normal talent or look a certain way to be in this role and have this job." And so since the night I won, I have been on a whirlwind of a tour. I travel on average 20,000 miles a month. I've had the opportunity to meet with President Obama, Michelle Obama twice in the Oval Office. I've had the opportunity to take part in Clinton Global Initiative, Education Nation. I've also been able to speak to 25
25 different colleges and universities about my platform and just promote wonderful various causes. So this year would not be possible if it weren't for my parents and my family encouraging me along the entire way, and of course without the support of each and every one of you, because I have truly felt so loved this entire year, and you have all made me a part of your wonderful families, and I'm just so honored to be able to represent each and every single one of you. So thank you for having me. I want to thank you, Nina. So we want to thank you, Miss America organization, for honoring our request for a special appearance. Actually, her appearance is tomorrow from 10 to 2, and the youth committee is coordinating that. If anybody wants to take the pictures with Nina, you can. She will be available from 10 to 2. Just check the youth committee activities. Thank you, Nina. I gave my mic to Bhimreddy garu. మన తెలుగు అమ్మాయి నీనా దేవులూరికి మరొక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. Thank you. I request all the contestants to please leave the dais. And judges, with this, we finished our pageant. ఆటవారి అతివల అందాల పోటీలు అంగరంగ వైభవంగా విజయవంతమయ్యాయి. ఈ పోటీలకు వెన్నుదన్నులుగా నిలిచిన వారిలో ప్రముఖులు, కంపోజర్స్, కొరియోగ్రాఫర్స్ మరియు దీనికి దర్శకత్వం వహించిన వారు శ్రీమతి కృష్ణశ్రీ గంధం, శ్రీమతి కవితా తోటకూరి. When a girl hugs you and says love you, Racharambola. When she looks at you and looks at you, Racharambola. దీనికి అడ్వైజర్ రాజశేఖర్ వంగపాటి, మ్యూజిక్ కంపైలర్ సునీత త్రిపురం. Cultural chair Indira Dikshit and cultural team. अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम, ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम, ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. Junior dresses and youth boys costumes are provided by Arne Boutique from Columbus, Ohio. Youth girls costumes are sponsored by Nayanas by Vani Kodali from Hyderabad, India. ఎలా ఉందండి మన ఆటవారి ఫ్యాషన్ షో? అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విత్ దిస్ వి ఎండ్ ద ప్యాజెంట్. అండ్ వన్స్ అగైన్ మాకు గ్రాండ్ స్పాన్సర్స్గా నిలిచిన వారు ఆర్నే బుటీక్ అండ్ నైనా ఫ్యాషన్స్ బై వాణి కొడాలి, వారికి కృతజ్ఞతలు తెలుపు చేసుకుంటున్నాం. రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, వండర్ఫుల్గా ఈ విధంగా మనం
యూత్ ఐకాన్ ఆఫ్ ఆట ఎవరు అతి త్వరలో తెలుసుకోబోతున్నాము. రిజల్ట్స్ అవైటెడ్, మరి కాసేపట్లోనే వచ్చేస్తుంది. మరి ఇందాక ఒక ఆవిడ గోల్డ్ బ్రేస్లెట్ తీసుకొని వచ్చారు. ఆవిడ ఎక్కడున్నా కానీ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఐ రిపీట్, ఇందాక ఒకరు గోల్డ్ బ్రేస్లెట్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. యా మ్యామ్, కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ హియర్ ప్లీజ్. షీస్ కమింగ్ కలెక్టెడ్. మీదేమైనా ఉందా? యా నా ప్రోగ్రామ్ నాకుంది. మీకేముంది ఇంకా? ఆల్రైట్. మరి ఇందాక మనం రిచా గారిని కలుసుకున్నాము. మరి మరొక అందమైన భామ, కొంతమంది నిన్న ఆవిడ్ని ఆల్రెడీ కలిశారు. సంతోషం సినిమాతో ఆవిడ మన ముందుకు వచ్చారు యాజ్ అ హీరోయిన్. ఆ తర్వాత తిరుగు లేకుండా అన్ని భాషల్లోనూ హీరోయిన్గా సక్సెస్ని సాధించారు. ఈ మధ్య నాగార్జున గారితో వచ్చినటువంటి మనం సినిమాలో అత్యద్భుతంగా తన పాత్రని పోషించారు. షీఈ్ నన్ అదర్ దాన్ శ్రియా. శ్రియా గారు ఓకే, కూర్చోండి. 1 minute పిలుస్తాను. ప్లీజ్ బీ సీటెడ్. ఐ కాల్ యూ ఇన్ అ మినిట్ ప్లీజ్. మరి శ్రియా గారు వచ్చేసారు. అలాగే హైదరాబాద్ నుంచి సుధా గారు వచ్చారు. అందరికీ అమ్మ. సుధా గారు ఒక్కసారి నిలబడి అక్కడి నుంచి అందరికీ వేవ్ చేస్తే సరిపోతుంది. మాకు అమ్మ, మాకు అక్క, అలాగే అమ్మతో పాటు నాన్న కూడా వచ్చారు. ఇక్కడ వైజాగ్ ప్రసాద్ గారు కూడా వచ్చారు. ఆల్రైట్. అండ్ వి ఆల్సో హ్యావ్ రజిత గారు. ఇలా ఎంతోమంది టాలీవుడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. మరి ఇప్పుడు మరో ప్రముఖ నటుడు మన ముందుకు రాబోతున్నారండి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అన్న సినిమా ద్వారా కథానాయకుడిగా మన ముందుకు వచ్చారు. ఆయన పాత్ర ప్రత్యేకత ఏంటంటే, ఒక్కసారి ఆయన తెలంగాణ మాట్లాడితే అందరు గప్చుప్ అయిపోవాలి అంతే. మళ్ళా అంత మస్తుగా మాట్లాడతాడు, అంత మస్తుగా ఎంటర్టైన్ చేస్తుండు. ఆయన ఎవరో కాదు, లెట్ మీ వెల్కమ్ సుధాకర్ గారు. అరే ఏం రా బాయ్, మంచిగున్నారా మళ్ళా ఈవినింగ్ రోజు? వాళ్ళు మా దోస్తులు ఏమనుకుంటారు, కానీ ఒక్కట్రా బాయ్ చూస్తున్నా నేను. 8:30 అయితే కరెక్ట్గా భోజనానికి పోతుర్రు, అన్నీ కరెక్ట్ టైం చేస్తుర్రు, కానీ ఎవరైనా పర్ఫామ్ చేస్తే మాత్రం మస్తుగా చప్పట్లు కొట్టట్లేదు రా బాయ్. మంచిగా చప్పట్లు కొట్టాలి, అలా చెప్పుర్రీ. అరే బతుకుతున్నాం కదా, సాయం చేసుకోవద్దా మళ్ళా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నాకు శేఖర్ గారు నాకు లైఫ్ని ఇస్తే, దాన్ని ఇంతగా పేటర్నైజ్ చేసి ఇంతగా పాపులరైజ్ చేసి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను గుర్తుపట్టి నన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ పీపుల్ అండి, అమెరికా తెలుగు వాళ్ళు. అసలు అంటే ఆ కైండ్ ఆఫ్ జానరా చాలా నచ్చి నన్ను ఆల్మోస్ట్ వాళ్ళ తమ్ముళ్ళలాగా, వాళ్ళ కొడుకులాగా, వాళ్ళ బిడ్డలాగా నన్ను చూసుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ ఒబ్లైజ్డ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో సుధాకర్ గారు, మీరు మీ కొత్త సినిమా గురించి మాకు మాట చెప్పండి. ఈరోజు ఇప్పుడు వరకు ఎక్కడ రిలీజ్ చేయని ఒక టీజర్ సుధాకర్ గారి సినిమాది, సుధాకర్ గారి రెండో సినిమాది ఇప్పుడు మనం చూడబోతున్నాము. సినిమా పేరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. తర్వాత మీకోసం సేమ్ అటువంటి జానరా కైండ్ ఆఫ్ అటువంటి టేస్ట్ ఉన్న సినిమా తీద్దామని ఐ వాజ్ వెయిటింగ్ అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ అ ఫిల్మ్ విచ్ ద నేమ్ ఇస్ ఉందిలే మంచి కాలం ముందు ముందున. అందులో నాగరాజ్ అయితే ఇందులో జాజ్ రాజ్. సో ఎక్స్క్లూజివ్ టీజర్ ఓన్లీ ఫర్ ఆట, ఇంకా వెబ్లో రాలేదు అది. సో ఓన్లీ ఫర్ ఆట మీకోసం ఇక్కడ నేను తీసుకొచ్చాను. సో ప్లీజ్ కెన్ యూ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? ఎట్లుందండి టీజర్? సో రాధిక గారు చూసారు కదా, రాధిక గారు నా మదర్ క్యారెక్టర్ చేశారు అందులో. సో మా ఇద్దరికి మంచి సీన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ యూ లవ్ దిస్ ఫిల్మ్. సో ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్ ఇన్ అనదర్ 1 or 2 months. సో ప్లీజ్ ఈ సినిమాను కూడా అంతగా సక్సెస్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పోరోడు గిట్లా వచ్చి అట్లా పోతాడంటే మేము వదులుతామా? డాన్స్ వేయాలి, మళ్ళీ స్టెప్ వేయాలి మళ్ళీ.
మరి స్టెప్ ఎవరితో వేస్తారంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో శ్రేయ గారితో పాటు కొన్ని సీన్స్ కూడా చేయడం జరిగింది. శ్రేయ గారు స్వయాన ఇక్కడ ఉన్నారు. శ్రేయ గారు కొంచెం ఇబ్బంది పెడుతున్నాను, ఏమి అనుకోకుండా. కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. లెట్స్ వెల్కమ్ శ్రేయ గారు. లెట్స్ హియర్ ఇట్ ఫర్ ది వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ శ్రేయ శరణ్. సుధాకర్ ఏం లక్క కొట్టుకున్నావు బై. శ్రేయ గారితో ఇంతమంది ముందు డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ కుళ్ళుకుంటున్నారు ప్రతి ఒక్కరు. నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. ఏరి నా గ్యాంగ్ ఏరి. ఆల్రెడీ మేము చేసాము లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలా. షీ వాజ్ అ వెరీ గుడ్ కో స్టార్ అండ్ షీ హెల్ప్డ్ us a lot. Thank you very much. Hi, how are you? Wonderful teaser. Best of luck. And I'm sure it'll be a big hit. Congratulations. Andarki namaskaram. A very big hi. I can't hear. Hi. Louder. That's it. A little more louder. That's it, Philadelphia. It should be louder than that. Big hi. Thanks for inviting me here. Thanks for coming here. Thanks for all the love. Thanks for everything. Thanks for letting me be part of your life. Thanks for watching my films, and thanks for tolerating me, as I always said. I, as an actor, all of us, we actors are nothing without your love. And it's the love that you give us that make us whoever we are. So thank you, thank you, thank you. And thanks for loving cinema so much. And thanks for letting me be part of cinema. Telugu is where I started. My first film was in Telugu, Ishtam. And I still remember the first time, first day on set. And I still remember the feeling. I still remember watching my first film on big screen. And all these years today, the last film when I saw Manam on big screen, it's all because of you all. So, and it's a very special feeling to be here. To begin with, to see all of you all doing so well in America and so prosperous, so successful. Congratulations for that. Congratulations for doing so well. Congratulations. In my head, I think this country runs because of you all. And also, just to invite me and to meet you all, meet people who've, and actually to watch cinema and keep appreciating it. Thanks for all of that. I would also like to use this platform to talk about the small work that I do. I think my only message for everyone is keep watching movies and try to help whoever you can. Be part of a cause. I have a small little cause that I am part of that I'm very passionate about. It's a NGO that I run in Bombay. We try to employ blind therapists. We try to give employment to visually challenged. Visually challenged are blessed with sense of touch. So we run a spa where everyone who work in the spa, they're blind or they're visually challenged. It's a beautiful feeling to get up every day and go and see them work. They're extremely hardworking, extremely good at what they do. So that's something, that's a small thing that I do, and I hopefully will soon, by God's grace, start something like that in Hyderabad too, maybe. And who knows, maybe in America. Just try to give employment to physically handicapped. I'm working with visually challenged right now, and hopefully, by God's grace, it'll be a very big NGO one day, and hopefully we all will come together and help others.
Yeah, it's my small little baby. I've been working with Visually Challenged ever since I was in school. So to all the kids out there, to all the talented kids right here, go out, do something for others, help others, work hard. I think that's in your DNA. You all work really hard to be here and be that successful. And keep loving us. Thank you. And it was fun to watch. I don't know where these kids are, all of them. Such talented and confident and smiling faces. You all are really good. I'm glad I'm not judging you. I hope I'm not, because I don't know which one to give what, because you all are so good. You all have a good smile, and you all are very confident. So I think what really matters is to come here, to have the guts to actually come and walk here. It takes a lot of guts, a lot of convincing. You need to have a really strong mind. It's not easy to walk here. It's not easy at all. So thanks, congratulations to be here, to be part of this conference. Thanks for coming from wherever you have come and participate. Thank you. थैंक यू सो मच श्रेया गारू एक स्टेप हो जाए कैन वी हैव द म्यूजिक प्लीज ఆలస్యం చేస్తే మైండ్ మారిపోద్ది మళ్ళీ కెన్ వీ హ్యావ్ ది మ్యూజిక్ ప్లీజ్ కన్సోల్ ఎక్కడ ఇక్కడ అనుకుంటున్నాను ఎక్కడండి ఎవరు ప్లే చేయాలి Can I have the song, please, from Sudhakar? నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే సినిమా సువిత్త మామా నీకు సినిమా సువిత్త మామా సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామా వట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఒట్టే సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామా We would like to invite a movie director who made a movie with 40 disabled kids, this Mirugulo. Ayodhya Krishnamshetty గారిని అదేవిధంగా ఇప్పుడు శ్రేయ గారిని ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. అయోధ్య కృష్ణంశెట్టి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
we also have with us Minugurulu అన్న సినిమా మా కంట్రీలో రిలీజ్ అయింది. డైరెక్టర్ అయోధ్య గారు ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. మరి ఈ సినిమా మినుగురులు జూలై 2న అమెరికాలో కూడా రిలీజ్ అవుతోంది. మంచి సినిమాని ఆల్వేస్ ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులకు డెఫినెట్గా ఈ సినిమా నచ్చుతుందని మేమందరం ఆశిస్తున్నాము. మంచి ప్యాషన్తో తీసినటువంటి సినిమా ఏది అంటే ఈ మధ్య తప్పకుండా మినుగురులు పేరు ముందు వస్తుంది. అండ్ ఇట్స్ సో నైస్ టు హ్యావ్ యూ అయోధ్య గారు. Can we have the video display of Minugurulu, please? And thank you so much, Shriya Garu, for being on stage. Thank you, Sudhakar Garu. Thank you. శబ్దం మీద కొట్టండ్రా. యాక్షన్. ఆర్త హృదయం ఉన్న ఒక గొప్ప కథ. భావావేశాలే కాదు, వ్యాపార దృక్పథం కూడా ఉంది. మన తెలుగు సినిమా గర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా. చాలా హృదయంగా ఉందండి. చాలా చాలా బాగుంది. ఈ ధృతరాష్ట్ర యుగంలో ఇలాంటి అద్భుతమైనటువంటి ఆణిముత్యం రావడం అనేది చాలా గొప్ప. చాలా మంది చూడవలసిన సినిమా. Thank you so much, Shriya Garu. Thank you, Sudhakar Garu, and thank you so much, Ayodhya Garu. Wishing Ayodhya Garu and his whole team very best of luck. Good wishes to you. Good luck, sir. Thank you so much, all of you, for being on stage. Thank you. Thank you. All right, మరి ఇప్పుడు కోయా డాన్స్తో మన ముందుకు రాబోతున్నారు కొంతమంది వెరీ టాలెంటెడ్ డాన్సర్స్. ఆ తర్వాత రేలా రే రేలా అన్న ప్రోగ్రాంలో విన్నర్గా నిలిచినటువంటి జానపద సంగీతంలో దిట్ట అయినటువంటి ఆ వ్యక్తి రవి గారు మన ముందుకు రాబోతున్నారు అతి త్వరలోనే. కానీ అంతకన్నా ముందు కోయా డాన్స్ చూద్దాం. లెట్ మీ వెల్కమ్ ది డాన్సర్స్ ఆన్ స్టేజ్. Rela, rela.
ఓకే, మరి ముందుగా లంబాడా డాన్స్ తో వచ్చేస్తున్నారండి. ఈ డాన్స్ చూశాక మన కోయా వాళ్ళు రాబోతున్నారు. సో